నమస్కారం. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. ఎవరైనా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, మనోధైర్యము స్థైర్యంతో దేన్నైనా సాధించగలగటానికి, అకారణ భయాందోళనలు పోగొట్టుకోవటానికి మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గుహాయ నమః. ఇది మంత్రం. వేదాంత పరంగా గుహ అంటే హృదయం అని అర్థం. మన హృదయాంతరాలలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అని చెప్పటానికి సంకేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 108 నామాల్లో ఓం గుహాయ నమః అనే నామం ఉంది. అంటే మానవుడు ఎన్ని యంత్రాలు తయారు చేసినా, ఎన్ని కంప్యూటర్లు తయారు చేసినా అవన్నీ కూడా నేను పనిచేస్తున్నానన్న భావంతో పనిచేయవు. ఒక్క మానవుడు మాత్రమే నేను అనే భావంతో పనిచేస్తాడు. అంటే మనలో కలిగే ఆలోచనలు, భావాలు, ప్రతిస్పందనలు వీటన్నిటికీ మూలం నేను అనేటటువంటి భావన. నేను చేస్తున్నాను, నేను చెయ్యగలను అన్నటువంటి ఆత్మవిశ్వాసం రావాలంటే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళాలి. అప్పుడు విపరీతమైనటువంటి మనోధైర్యము, ఆత్మవిశ్వాసము కలుగుతాయి. దానివల్ల ఏ పనినైనా సరే అవలీలగా పూర్తి చేసుకోవచ్చు. అందులోనూ మంగళవారం పూట ఈ నామం చదువుకొని వెళితే తిరుగులేని విజయాలు మనోధైర్యంతో లభిస్తాయి. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. భగవాన్ రమణ మహర్షి జయంతి. రమణ మహర్షి జయంతి సందర్భంగా రమణ తత్వాన్ని అర్థం చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి. భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవటానికి 4 మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గము, భక్తి మార్గము, రాజమార్గము, జ్ఞాన మార్గము. కర్మ మార్గం అంటే ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే భగవంతుణ్ణి చూస్తూ భగవంతుణ్ణి చేరటాన్ని కర్మ మార్గం అంటారు. అంటే మనం ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం అనుకోవాలి. నిష్కామ కర్మ చెయ్యాలి. అంటే కోరికతో పని చేయకుండా ఈశ్వరార్పణం, కృష్ణార్పణం అనుకుంటూ మనం పని చేస్తే భగవంతుణ్ణి చేరుకోవచ్చు. దాన్ని కర్మ మార్గం అంటారు. రెండవది భక్తి మార్గం. భక్తి మార్గం అంటే ఏంటంటే భక్తి 9 రకాలుగా ఉంటుంది. 9 భక్తి మార్గాలు అంటారు. అర్చనం, వందనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలుగా భక్తి మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు. మూడవది రాజమార్గం. రాజమార్గం అంటే యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా మనస్సును అధీనంలో ఉంచుకొని భగవంతుణ్ణి చేరుకోవచ్చు. నాలుగవది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే ఈ శరీరం నేను కాదు, శరీరం నాది కాదు, ఇంద్రియాలు నావి కావు, మనస్సు నాది కాదు, బుద్ధి నాది కాదు, నా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అని ఒక గురువును ఆశ్రయించి ఆ ఆత్మ సాక్షాత్కారం పొందితే దాన్ని జ్ఞాన మార్గం అంటారు. ఇలా భగవంతుని చేరుకోవటానికి 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలలో భగవంతుణ్ణి చేరుకునేటప్పుడు మనస్సును ఎలా అధీనంలో ఉంచుకోవాలో భగవాన్ రమణ మహర్షి సెలవిచ్చారు. భగవాన్ రమణ మహర్షి తత్వం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నేనెవరిని అనే సత్యాన్ని తెలుసుకోవాలని భగవాన్ రమణ మహర్షి సెలవిచ్చారు. అందుకే కర్మ సిద్ధాంతం చెప్తూ కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ సెలవిచ్చారు. అంటే కర్మ అనేది జడం, దానికి చైతన్యం ఉండదు. ఈ కర్మకు మూలం కర్త ఒకడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడని రమణ మహర్షి సెలవిచ్చారు. కృతి మహాదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అన్నారు. అంటే ఈ సంసార సాగరం అనేది మనల్ని పతనానికి దారి తీస్తుంది. అందుకే మనం ఏ పని చేసినా సరే ఫలితాన్ని ఆశించకుండా ఆ పని చేయాలని సెలవిచ్చారు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అన్నారు. అంటే ఏ పని చేస్తున్నా ఈశ్వరార్పణ భావంతో, భగవంతుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యండి. అప్పుడు శరీర భావన తొలగిపోతుంది, ఆత్మ సాక్షాత్కారం వస్తుందని రమణ మహర్షి సెలవిచ్చారు. అలా ఆత్మ సాక్షాత్కారం పొందగలిగితే ఈ జీవితం తరింపబడుతుందని భగవాన్ రమణ మహర్షి తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా రమణ మార్గంలో ముందుకు వెళుతూ నేను శరీరాన్ని కాను, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నాలో వచ్చే ఆలోచనలు కూడా నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని ఒక గురువు ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు సచ్చిదానందం కలుగుతుంది. సచ్చిదానందం అంటే ఏంటంటే సత్ చిత్ ఆనందం.
అంటే ఆత్మ అనేది సత్యమైంది, అది ఎప్పుడూ ఉంటుంది. మేలుకొన్నప్పుడు ఉంటుంది, నిద్రించేటప్పుడు ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉంటుంది. ఆ ఆత్మ ఉండటం వల్లే కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతోంది. ఆ ఆత్మ సత్యం. ఆ ఆత్మకు ఒక చైతన్యం ఉంటుంది, దాన్ని చిత్ అంటారు. ఆ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే నేను అనే దేహ భావన విడిచిపెట్టాలి, అహంకారం విడిచిపెట్టాలి. నేను నాది అనే భావన పోతే ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. అలా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఆనందం కలుగుతుంది. అది శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి ఆనందము. ఆ సచ్చిదానందాన్ని పొందండి అని భగవాన్ రమణ మహర్షి సెలవిచ్చారు. కాబట్టి భగవాన్ రమణ మహర్షి జయంతి సందర్భంగా రమణ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఏ పని చేసినా ఈశ్వరార్పణ భావనతో చేస్తూ, శరీర భావన విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి, నేను నాది అనే భావన విడిచిపెట్టి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మను చూడగలిగే స్థితికి ఎదగటం ద్వారా ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయాలని చెప్పటమే రమణతత్వంలో ఉన్న అంతరార్థమన్న సత్యాన్ని తెలుసుకుందాం. దానివల్ల జీవితాన్ని తరింపజేసుకుందాం. అలాగే ప్రధానంగా మంగళవారం సందర్భంగా ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా చేయటానికి ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని పఠించుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకుందాం. స్వస్తి.